ఎవడో ఒకడికి కడుపు మండుతుంది. దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. చట్టం యాక్ట్ చట్టం తెలుసుకుని చట్టాన్ని గౌరవిస్తూ చట్ట పరిధిలో నువ్వు ఉంటేనే ఈ దేశంలో పౌరుడైతావు. లేకపోతే ఈ రాజ్యంలో నీకు ఎటువంటి స్థానం ఉండదు. నాకు కొమ్ములున్నాయి, లేకపోతే నాకు అపరిమితమైనటువంటి పవర్స్ ఉన్నాయి, నాకు తుపాకులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కటార్లు ఉన్నాయి అంటే ఏం జరిగింది? మొన్న మీ సోదర సభ్యులకు ఇచ్చిన తుపాకులు వాపసు గుంజుకున్నారు. పబ్లిక్ అన్రెస్ట్ అయితే ఏమైంది? మీకు ఊర్లో వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చక్కగా ఉన్నారు, మీరు కోర్టు తలుపు తట్టారు, మీరు కోర్టు యొక్క నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ మీరు చట్టబద్దమైనటువంటి జీవితాన్ని గడిపితే ఎవరికి అభ్యంతరం లేదు. పొద్దున్న లేచి టీవీ పెట్టంగానే వాణ్ణి తిట్టాడు, వీడిని తిట్టాడు, ఏంటిదండి ఇది? వాట్ ఈస్ దిస్? వీఆర్ ఇన్ దిస్ సొసైటీ. నువ్వు ఏమనుకుంటున్నావు? నీ పైల్వాన్గిరి ఎవడి ముందు చూపిస్తున్నావు? నీ ఇంట్లో నీ కాంపౌండ్ లోపల చూపించాలి. ఎట్లా మీరు చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద స్పందిస్తారు? ఎట్లా మీరు ఇది కాదు అని చెప్తారు? మీ దగ్గర ఏమి ఏజెన్సీ ఉంది? ఈరోజు డెమోక్రసీకి దేవాలయం లాంటి మన అసెంబ్లీలో ఒక వ్యక్తి ఒక చిన్న కేసు గురించి 1 గంట ప్రజా ధనం వృధా అయిందనంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారో అర్థం చేసుకోండి. అన్ని పనులు ఇడిచిపెట్టుకుని ఇట్లాంటిది ఒక కామన్ కేసు. అది నువ్వు చట్టపరంగా నువ్వు నిర్దోషి అయితే ముద్దాయి ఉన్నావు, నీకు ప్రొసీడింగ్స్ ఉంటాయి, దాని ప్రకారంగా నువ్వు వెళ్ళాలా, లా ప్రకారంగా నడుచుకోవాలి, తీపించుకోవాలి నీ మీద కేసు లేని ఉంటే. కానీ నువ్వు ఇట్లా పబ్లిక్ లా రచ్చరచ్చ చేసి నేను డబ్బులు ఇస్తున్నా ఎవడికి కావాలా